అంటే అప్పుడు ఎకనామిక్స్ వెపన్స్ విగ్ ఉంటుందా లేదా క్రైమ్ కూడా ఉంటుంది? క్రైమ్ లేదు, ఎకనామిక్ అఫెన్స్. అంటే ఈఓడబ్ల్యూ అని అన్న నేను, ఇది జనరల్ బ్రాంచ్. ఇది అంటే ఎక్కువ యాంటీ కరప్షన్, ఎక్కువ యాంటీ కరప్షన్. అంటే విశాఖపట్నం ఆఫీసు టోటల్గా హైదరాబాద్ అంతా కూడా మన హైదరాబాద్ లేదు, హైదరాబాద్ ఒక ఆఫీస్ ఉండేది. ఎక్కువ ప్రామినెన్స్ అక్కడ వస్తుంది కనుక విశాఖపట్నంలో ఇక్కడ నుంచి కంట్రోల్ చేయడం కష్టమని ఒక కొత్త ఆఫీస్ పెట్టారు. మీ ద్వారా స్టార్ట్ అయింది? నా ద్వారా స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా అయితే ఒక డిఏజీ ఉన్నట్టున్నారు. అది ఇప్పుడు కొంచెం పెద్ద. నెక్స్ట్ అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళారు? అది అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చాను, సిబిఐ ఆఫీస్ ఇక్కడ. ఇక్కడ సో ఆల్మోస్ట్ ఒక 6.5 years అలాగా సిబిఐలో ఉన్నాను. అప్పుడే వాళ్ళు పోలీస్ మెడల్, మెరిటోరియస్ మెడల్, పోలీస్ మెడల్ అది సిబిఐలోనే ఇచ్చారు నాకు వాళ్ళు. సో ఆఫ్టర్ ఇక్కడ వచ్చి సిబిఐ పని అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాను. వస్తే ఐ వాజ్ ఆన్ వెర్జ్ ఆఫ్ ప్రమోషన్, డిఏజీ రావాలి నాకు. సో అప్పుడు ఆనందరామ్ గారు డీజేగా ఉన్నారు. ఆయన అన్నారు, కొన్నాళ్ళు నువ్వు ఇంటెలిజెన్స్లో ఉండు, నీకు ప్రమోషన్ వస్తే నేను వరంగల్ వేస్తాను అన్నారు ఆయన. సరే ఇంటెలిజెన్స్లో ఉన్నాను నేను. అప్పుడు ఈ 83 ఈ ఎన్టీ రామారావు పొలిటికల్ పార్టీ పెట్టడం, ఈ మీటింగ్స్ అవ్వడం, ఆయన ఒక రౌండ్ అలా వెళ్ళడం, ఇవన్నీ అవుతున్నాయి. సో నేను ఇంటెలిజెన్స్లో ఉన్నాను. 1-2 మీటింగ్స్ వెళ్ళి చూశాను, ఏమిటి ఇవన్నీ ఇతను ఇలా చేస్తున్నాను. అండ్ నాకు కొంచెం పరిచయం ఉంది, ఎందుకంటే కృష్ణా జిల్లాలో చేశాను కదా. అప్పుడు ఏదో ఒక ఫిల్మ్ షూటింగ్ వాటికి వచ్చినప్పుడు నేను బందోబస్తు అది కావాలని మా ఇంటికి వచ్చాడు ఆయన తెల్లవారి. అయితే అది ఇచ్చాను, చాలా పెద్ద బందోబస్తు ఇవ్వాల్సి వచ్చింది. అది ఏలూరు రోడ్లో అక్కడ ఫిల్మ్ షూటింగ్. సో ఆ పరిచయంతో ఒకసారి ఈయన కలవాలా, అసలు ఏమిటి ఈయన ఉద్దేశం, ఈయన ఐడియాలజీ ఏమిటి, ఈయన కాన్సెప్ట్ ఏమిటి అని తెలుసుకుందామని అని టైం అడిగాను. ఇది మన ముషిరాబాద్ వాళ్ళ స్టూడియోస్ ఉన్నాయి కదా, స్టూడియో రామకృష్ణ స్టూడియో. సో వాళ్ళు టైం ఇచ్చారు. అక్కడ 2 రోజుల తర్వాత ఎర్లీ మార్నింగ్ రమ్మన్నారు, 6 గంటలకు అంతకు. సో వెళ్ళాను నేను. వెళ్తే ఆయన చాలా రెడీ, అంతా మంచి బొట్టు గిట్టు పెట్టుకొని చాలా నీట్గా ఉన్నారు. స్టూడియో అంతా బాగా యాక్టివిటీ ఉంది. ఈ పోస్టర్స్, తర్వాత ఈ టేప్స్, రీల్స్ అవి అవన్నీ అప్పుడు అవన్నీ వాళ్ళు చేస్తున్నారు కదా. మొట్టమొదట రాజకీయాల్లో మలుపు తెచ్చింది ఆయనే కదా. సో వెళ్ళి అప్పుడు నేను అడిగాను, ఏమిటి మీరు రాజకీయాలు వదిలేస్తున్నారు, ఇక్కడికి వస్తున్నా అంటే, లేదు బ్రదర్, నేను 60 సంవత్సరాలు ఉన్నాను, ఏదైనా తిరిగి మనం ప్రజలకు కూడా చేయాలి, నన్ను ఇంతగా వాళ్ళు అభిమానించారు అని చెప్పారు. మరి ఏంటి, మీకు చాలామంది చేరుతూ ఉంటున్నారు మిగతా పార్టీస్ నుంచి కూడా ఇదందని అంటే, లేదు నేను నాకు ఎవరు వద్దు, యూత్ని నేను ప్రాధాన్యత ఇస్తాను, యూత్ నాకు ముఖ్యం, వీళ్ళందరూ స్పెండ్ ఫోర్స్, వీళ్ళని మళ్ళీ తీసుకొని నేను ఎందుకు పార్టీ పెట్టాలా అని ఆయన చాలా. అంటే రామారావు గారికి వెళ్ళినప్పుడు మీరు గవర్నమెంట్ వైపు నుంచి వెళ్ళారా లేదా గవర్నమెంట్ తరఫున? బికాజ్ ఐ వాజ్ ఇంటెలిజెన్స్ కదా, దట్స్ మై జాబ్. సో అలా మాట్లాడాను నేను. మాట్లాడితే ఆయన చాలా విషయాలు మాట్లాడి, ఆయనకి ఏంటంటే చాలా ఆవేదన ఉండేది. బీదవాళ్ళు ఇలా ఉండిపోయారు, చాలామంది ఉన్నారు, ఇంకో దేశం అయితే రెవల్యూషన్ వచ్చేది, మనం ఏమీ చేయట్లేదు, గవర్నమెంట్ ఏమీ చేయట్లేదు వాళ్ళకి అని. కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎలాగైతే మనం ఆత్మాభిమానం ఎలాగ పోగొడుతున్నారో చూడండి, అతను సీఎంని ఎలా ట్రీట్ చేశారు, ఎవరు అంజయ్ని ఎయిర్పోర్ట్కి వెళ్తే చేస్తారు. సో ఇదేంటి బ్రాంచ్ ఆఫీస్లో అనుకుంటున్నారా వీళ్ళు కాంగ్రెస్? వీళ్ళు ఎవరికున్న ప్రతిపత్తి వాళ్ళకి ఇవ్వద్దా? తెలుగు వాళ్ళకి వేరే ఒక స్టేటస్ లేదా? ఇంకా వీళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి కదా మనం. అందుకు నేను ఈ పార్టీ పెట్టాను. నేను కామన్ మ్యానే, నాకు దృష్టి, నేను యూత్ని నమ్ముకొని నేను పార్టీ, నాకెవరు పాత లీడర్సు వాళ్ళు ఎవరు వస్తామంటే కూడా నాకు ఐ డోంట్ వాంట్ అన్న. మరి ఎవరైనా అలయన్స్ అంటే కమ్యూనిస్ట్ లీడర్స్ వీళ్ళందరూ వచ్చారు, కానీ నాకు ఇప్పుడు రైట్ నౌ నేనేమి అలయన్స్ పెట్టుకోదలుచుకోలేదు, నా ఓన్ దీంతో నేను వెళ్తాను అని ఇలా మాట్లాడాడు. చాలాసేపు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు. అండ్ ఎంతసేపు పూర్ పీపుల్ ఇదే విషయాలు మాట్లాడుతున్నాడు ఆయన, వాళ్ళకి న్యాయం జరగాలని. సో వచ్చాక ఇవన్నీ ఒక పెద్ద రిపోర్ట్ రాసి ఇచ్చాను నేను. విజయరామారావు ఉండారు మాకు. తర్వాత కూడా 1-2 మీటింగ్స్ అటెండ్ అయ్యాను. అటెండ్ అయితే చాలా విపరీతంగా జనం వస్తుండేవాళ్ళు. సో ఫిల్మ్ స్టారు జనమా లేకపోతే రాజకీయ క్రౌడ్ అని వీఆర్ అసెసింగ్. బికాజ్ ఫిల్మ్ స్టార్ అంటే అంత మరీ రారు, బికాజ్ కామన్ పీపుల్ గ్రామాల నుంచి వాటి నుంచి వస్తున్నారు. సో అలా చూశాను. తర్వాత ఈయన ఇంటర్వ్యూ ఇవన్నీ చూశాక నేను అనుకున్నాను ఈ పరిస్థితి కొంచెం ప్రమాదం ఉన్నట్టుంది, ఏమైనా అంటే కొంచెం ఇలాగా పుంజుకుంటే హీ మే ఈవెన్ అప్సెట్. అంటే ఈ రిపోర్ట్ గవర్నమెంట్కి ఇచ్చారు.
అంటే మన ఐజీ ఇంటెలిజెన్స్కి పంపించాం, ఇలా ఉంది రిపోర్ట్ రాసిచ్చాం. తర్వాత నాకు ఏదో కారణాల వల్ల ఆనందరామ్ గారు వరంగల్ పంపించలేపారు, నాకు గుంటూరు పంపించారు డిఐజీగా. ప్రమోషన్ వచ్చింది, గుంటూరు వేశారు ఎలక్షన్ ముందర, అంటే 83 కరెక్ట్ మంత్ నాకు గుర్తురాడు. సో అప్పుడు నేను చూశాను ఈయనకున్న పాపులారిటీ, అది ఫీల్డ్లో ఎన్టీ రామారావు విపరీతమైన జనం, విపరీతమైనది. ఆయన ఒక్కొక్క మీటింగ్కి 6-7 గంటలు లేట్కి వెళ్ళేవాడు. అప్పటికి జనం అక్కడ ఉండేవాళ్ళు, ఎవరు కదిలేవాళ్ళు కాదు. సో అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అర్థమైంది ఇది కొంచెం ప్రమాదం ఉంది అని. ఇందిరాగాంధీకి పాపం అప్పుడు చైతన్య రథం ఇవన్నీ ప్రవేశపెట్టాడు కొత్తగా. అది చైతన్య రథం తిరగడం, ఆ రథమే స్టేజ్గా అయిపోద్ది, రోడ్ సైడే చేసుకోవడం. తర్వాత ఈ క్యాసెట్లు, ఆడియో క్యాసెట్, బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడి ఆడియో క్యాసెట్లు అవన్నీ విపరీతంగా ఐడియాలజీ. అప్పుడు కూడా మాకు బాగా గుర్తు, రామారావు గారు 3 గంటలకు వస్తారంటే తెల్లవారుజాము 3 గంటలకు వచ్చేవాళ్ళు. రోడ్డు మీద అలాగే ఉండేవాళ్ళు, మధ్య మధ్యన ఆపేవాళ్ళు. మా ఊర్లో మీరు మేటర్ చేయాలని ఆగేవాడు, ఆగి మాట్లాడేవాడు. సో ఆయన ఈ పాటలు కూడా మీరు అన్నట్టు చెయ్యెత్తి జయకొట్టు తెలుగోడ, ఇది ఒక ఉంది, శ్రీకృష్ణ గారు రాసింది. తర్వాత టంగుటూ సూర్యకుమార్ రాసింది మా తెలుగు తల్లికి. ఈ 2 పాటలు ఉండేవి దీంట్లో, ఇది ఈ వ్యాన్లో. అది వస్తున్నాయంటే ఎన్టీ రామారావు వస్తున్నాడు అర్థం అనమాట. సో అతను దాన్ని మీదకి వచ్చి అక్కడ నుంచే స్టేజ్ మిగతా కనెక్షన్ ఇచ్చేవాళ్ళు, లౌడ్ స్పీకర్స్ పెట్టి అక్కడ నుంచే మాట్లాడేసేవాడు. లైటింగ్ అదంతా కూడా పెట్టేవాళ్ళు. హరికృష్ణ డ్రైవింగ్. సో ఇవన్నీ చూసి ఆశ్చర్యంగా ఉంది, అంటే కొత్త తరహాగా ఉంది కదా.